రేవంత్ ప్లేస్ టైం డిసైడ్ చేయి, నిధులపై చర్చిద్దామా, సిద్ధం. ఏందో అది డిసైడ్ చేసుకున్నాను. అసలు యుద్ధ రంగంలోకి ఎవరు రారు, ఏదో నామకే వస్తుంది మాట్లాడుకోనికి ఉట్టినే డైలాగులు. కాంగ్రెస్ ఎన్డీఏలో అవినీతి, కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి. ఒక రకంగా ఆలోచించాల్సినది. రాహుల్ ట్యాక్స్ పేరుతో రాష్ట్రంలో డబ్బులు ఇప్పుడు ఈ మాట ఎడిపోతానా, కాంగ్రెస్ డిఎన్ఏలోనే వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడుతుంటే ఆశమాషి కాదయ్యో. అంటే 1947 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమేమి లోటుపాటు చేసింది, ఎన్ని అవినీతి పనులు చేసింది, వాటి గురించే మరి డిఎన్ఏ ఎందుకు అనాలి? ఆ డిఎన్ఏ అక్కడ వస్తుంది కదా, డిఎన్ఏ టెస్ట్ చేస్తా అంటారు కదా ఎవరెవరో కొట్టిరో ఏందో. అయితే ఈడొకటి మీకు ఒక విషయం చెప్తా. ఇక ఈడేమైందంటే ఒక సంఘటన భార్యాభర్తల మధ్య జరిగింది. ఇక కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళ గురించి చెప్తున్న ముచ్చట. అయితే దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్తా. కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, కిషన్ రెడ్డి బీజేపీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల వల్ల కాంగ్రెస్ వాళ్ళదే డిఎన్ఏలోనే అవినీతి అంటే దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్తా. భార్యాభర్తలు లొల్లైంది. ఓ భార్యాభర్తలు లొల్లైనప్పుడు ఏమైపోయిందంటే, ఇక పోరడు పుట్టినాక వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయారు. పిల్లగాడే నాకు పుట్టలేదు, ఈ పిల్లగాడే నాకు పుట్టలేదు, నా పిల్లం ఎంత ఆగమానం చేస్తుందని చెప్పి మొగడు కంప్లైంట్ పెట్టిన అన్నట్టు. అయితే పిల్ల ఏమంటది అంటే, లే సార్ అట్టెట్టుంటుంది సార్, ఇక నన్ను టెస్ట్ చేయరు సార్, కావాలంటే పోరాడు వీనికే పుట్టిండు సార్, ఈ ముండ కొడుకు వీడేమో ఇవ్వాలంటే నాకు పుట్టలేదని చెప్తుండు సార్, ఇది ఎక్కడ అన్యాయం సార్, నేను ఆడపిల్లని సార్, నాకు వెనకమ్ము కొవ్వరు లేదు సార్ అన్నదమ్ములు అని వీడే అనుకొని వస్తే వీడు నా ఇంట్లో శని దాపురం ఏంటి సార్ అంటే, ఇక ఏమైంది పోలీసు వాళ్ళు ఏం చేశారు, అరే బిడ్డ అట్లయిందా బిడ్డ, సరే కూర్చొని ఆవేశపడొద్దు, ఎప్పుడైనా కానీ గొడవలు సహజం, కానీ పోరాడే నాకు ఉంటుంది అంటే ఏమన్నా నువ్వు అని చెప్పి పోలీసు వాళ్ళు అన్నారు. అదే నీ అమ్మ ఈడేంది ఇట్లా అంటుండో అని చెప్తే వాడేమన్నాడు, సార్ నేను నికార్సని మా అమ్మ నాయన ఇట్లా పెంచలే మమ్మలా, మా నాయన ఏందనుకుంటున్నావు, మా నాయన చెప్తే నీ అమ్మ ఊర్లు అన్ని కూడా వినాలి ఒక ముచ్చట, అట్లాంటి నన్ను మోసం చేసి అంటగట్టి సార్, వీళ్ళు మా అత్తమ్మ దొంగ సార్, మా పిల్లం కూడా దొంగ సార్, పోరాడు నాకు పుట్టలేదు సార్ అంటాడు. ఊరిని అమ్మ ఇది ఎక్కడేసమే అంటే, లే సార్ నేను ఏ పరీక్షకైనా సిద్ధమే సార్, నన్ను నిరూపించుకుంటా సార్, నన్ను నేను కడిగిన ముత్యములు బయటకు వస్తా సార్ అనేమో ఈ పిల్ల అంటది. చలో ఇట్లా కాదురా బై, పోరడు పుట్టింది నీకా కాదా ఇద్దరికా అని చెప్పేసి కాంగ్రెస్ డిఎన్ఏలో అవినీతి అని ఎట్లయితే అన్నారో ఈ డిఎన్ఏ టెస్ట్ చేయించినట్టు. డిఎన్ఏ టెస్ట్ చేయించిన తర్వాత ఇక పిల్లగాడు వీరికే పుట్టిండని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఓర్ని అమ్మ నువ్వు నా గుట్టలేదంటే కదరా నాయన, పిల్లగానికి టెస్ట్ చేస్తే నీకు పుట్టినట్టే వచ్చింది కదరా అని చెప్పేసి రిపోర్ట్ వచ్చినాక పోలీసు వాళ్ళు అన్నారు, సార్ వీళ్ళంతా వక్రబుద్ధితో మాట్లాడతారు సార్ ఈ ముండ కొడుకులు, ఇది కాదు సార్, అసలు నా భర్త వీళ్ళ తల్లికి వీళ్ళ తండ్రికే పుట్టిండో లేదా ఫస్ట్ వీని టెస్ట్ చేద్దాం సార్ అని చెప్పి పిల్ల అన్నది. ఓర్ని అమ్మ ఏం మాట్లాడుతున్నావే తల్లి నువ్వు, మా ఆయన అంటే ఏందనుకుంటున్నావు, ఒక్కగానొక్క కొడుకు నేను అది అని చెప్పేసి అంటే, చల్ నేను కూడా టెస్ట్ కు సిద్ధం, ఏం మాట్లాడుతున్నావు అని వీడు అన్నాడట. అనగానే వీనికి టెస్ట్ చేస్తే వీడు మన తండ్రి కుట్టలేదట. ఇక చూడు కథ టెస్ట్ ఇక అస్సలు కథ ఎవరు బయటపడ్డది, మీకు వక్ర బుద్ధుండి మీరు ఇట్లా చేసిరారా అని చెప్పి వీలు పడ్డది. అయితే కాంగ్రెస్ వాళ్ళ డిఎన్ఏ అంటే నాకు అది గుర్తుకొచ్చింది, నేను చెప్తున్నా అన్న. కానీ కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి, రాహుల్ ట్యాక్స్ పేరుతో రాష్ట్రంలో డబ్బులు వసూలు, పైరవీలకు ఆస్కారం లేకుండా బీజేపీ పాలన, 10 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు 9 లక్షల కోట్లకు పైగా నిధులు. బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, 10 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం తెలంగాణకు 9 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని, కాదని భావిస్తే చర్చకు రావాలని సీఎం రేవంత్ కు బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ప్లీజ్ టైం ఫిక్స్ చేయాలన్నారు. అంబర్పేటలో శనివారం నిర్వహించిన రోడ్ షోలో పాటు తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి ఉందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు అయిందని, అంతలోనే రాహుల్ ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. అయితే నేడు రాష్ట్రానికి అమిత్ షా, కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభలు, రేపు నడ్డా పర్యటన, అంబర్పేట రోడ్ షోలో కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. అయితే కిషన్ రెడ్డికి అక్కడ సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి విషయంలో కిషన్ రెడ్డి పద్మారావు గౌడ్కి మాత్రమే పోటీ ఉన్నదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అనుకోవడం జరుగుతుంది. అయితే సికింద్రాబాద్ లో కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక వేరే అభ్యర్థిని కనుక పెట్టినట్టయితే ఆడ బాగుండు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజల
మనసులో ఉన్నటువంటి మాటలు. అవును. ఇక కిషన్ రెడ్డి సిట్టింగ్ సీట్ ని కాపాడుకుంటాడా, లేకపోతే పద్మారావు గౌడ్కు పెద్దపీట వేస్తారా, లేకపోతే ఉద్యమ నాయకుడు అని లేలే బీజేపీ కిషన్ రెడ్డి ఉంటేంది పీక్తేంది కానీ మోడీ ముఖం చూసి కనుక సికింద్రాబాద్ లో ఖచ్చితంగా సిట్టింగ్ సీట్ ని గెలిపియాలని చెప్పి చూస్తున్నారా? అది ఇది అంచనాకు రావాల్సిందే. ఏమన్నా అవును, అదే వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళ మనసులో ఏముందో మనకేందుకే ఆయన గెలిచి, కాకపోతే దేశాన్ని బాగుపరిచేటోడు రాష్ట్రాన్ని బాగుపరిచేటోడు మనకు కావాలి కానీ. ఇక ఇదేంటి కేసీఆర్ సవాల్కు సిద్ధమా? 8వ తేదీలోపు రైతు బంధు బకాయిలు చెల్లిస్తా, 9న అమరవీరుల స్తూపం ముందుకు చర్చ పెడదాం. ఏ ఒక్క రైతుకైనా పెండింగ్ ఉంటే ముక్కు నేలకు రాస్తా, లేదంటే నువ్వు రాసేందుకు సిద్ధమా? ఏ సంకీర్ణంలో చేరుతున్నావు? నువ్వు కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రసక్తే లేదు నిన్ను. ఇక మిగిలింది బీజేపీ కదా, కారును తూకం వేసి పాత సామాన్కి అమ్ముడే. ఖమ్మం సీతాఫల్ మండి కొత్తగేట ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు రేవంత్ రెడ్డి స్వీకరిస్తాడు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సవాల్ని కేసీఆర్ స్వీకరిస్తాడు. స్వీకరియాడు, ఏది ఇచ్చినా నువ్వు స్వీకరిస్తాడు. స్వీకరించి దాన్ని ఎట్లా తిప్పాలి, ఎట్లకేళ్ళు తిప్పాలి, గిర్ర తిప్పి మళ్ళీ దగ్గర వదులుతాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటా అంటే, నీకు అర్థమైతలేదు, ఇగో నీకు అర్థమైతలేదు, నేను చెప్పేది ఒకటే. ఏమవుతుందంటే, నీవు బీజేపీలో పోతావు, ఈ మీ దాంట్లో ఉన్న వాళ్ళంతా మా దాంట్లోకి వస్తుర్రు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, కోమటిరెడ్డితో సహా మా దాంట్లోకి వస్తాడు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అంటాడు. అనగానే ఈయనకు భయం అవుతుంది, మీ అమ్మ ఇది ఎక్కడ వేసాం మళ్ళీ ఏం జరుగుతుందని.